కాకినాడ నగరంలో గత 15 సంవత్సరాలుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవ సంఘాలు, సంఘ సభ్యులు, యూత్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని ఏఐసీసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు రిక్కీ గూటం, రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జోసెఫ్ బెన్నీ పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్లను పురస్కరించుకుని కాకినాడ నగరంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు బ్రదర్ రిక్కీ గూటం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ భానుగుడి సెంటర్ నుండి రన్ ఫర్ జీసస్ లో జెండా ఊపి ఏఐసీసీ అధ్యక్షుడు రిక్కీ గూటం, జోసెఫ్ బెన్నీ, జ్యోతి కుమార్, స్టీఫెన్ ఆనంద్ తదితరులు ప్రారంభించారు. భానుగుడి నుండి ప్రారంభమైన ర్యాలీ 2 టౌన్, విజయలక్ష్మి హాస్పిటల్ మీదుగా టౌన్ హాల్, ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్ మీదుగా 3 టౌన్ పోలీస్ స్టేషన్, కల్పన సెంటర్ మీదుగా ఆనంద భారతికి చేరుకుంది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రిక్కీ గూటం, జోసెఫ్ బెన్నీ మాట్లాడుతూ కాకినాడ నగరంలో గత 15 సంవత్సరాలుగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవ సంఘాల నాయకులు, సంఘ సభ్యులు, యూత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మానవులపై కరుణ, ప్రేమ కురిపించిన యేసుక్రీస్తు పాపుల కోసం చివరికి సిలువపై ప్రాణత్యాగం చేశారని అన్నారు. యేసుక్రీస్తు చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయం కావాలన్నారు. నగరంలో ఇటువంటి రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించడం వలన మత సామరస్యానికి అద్దం పడతాయన్నారు. మృత్యుంజయుడైన యేసుక్రీస్తుకు స్వాగతం పలుకుతూ సంబరాల మధ్య ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తును స్తుతిస్తూ కులమతాలకు అతీతంగా వేలాది మంది రన్ ఫర్ జీసస్ లో పాల్గొనటం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో విలియమ్స్, స్టీఫెన్ ఆనంద్, రెడ్డి, అంకిత స్టీఫెన్, శామిల్ జోసెఫ్, దడాల జాషువా గిరి, యూపీజీ కోఆర్డినేటర్, కమ్యూనికేషన్ డైరెక్టర్ బ్రదర్ అంకిత రెడ్డి, శామిల్ జోసెఫ్, క్వినీ, కేటీసీ సుమలత, కృపావరాం, మోజెస్ బెన్నీ, విజయ్ కుమార్, చార్లెస్ విల్లిసన్స్, ప్రవీణ్ బెన్నీ, ఉత్తేజ్, మూర్తిరాజు, పాల్ రాజు, అనూష తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కాకినాడలోని ఒక గొప్ప ఈవెంట్ జరిగింది. రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం జరిగింది. దీనికి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా మేము ఆర్గనైజ్ చేసాం. ఆరాధన టీవీ సహకారంతో వెనకాల కమిటీ వాళ్ళందరూ కలిసి కాకినాడలోని క్రీస్తు కొరకు పరిగెడుతున్నామంటని మేమందరము రేపు ఈస్టర్ పండుగ ప్రపంచమంతా చేసుకుంటుంది. నిన్న గుడ్ ఫ్రైడే చేసుకుంది. అందుకని మేమందరము కాకినాడలో ఉన్న మేమందరము క్రీస్తు కొరకు పరిగెడుతూ మేము క్రీస్తు కొరకు ప్రార్థన చేస్తూ క్రీస్తు కొరకు మమ్మల్ని దీవించాలని, కాకినాడ పట్టణాన్ని దీవించాలని ప్రార్థన చేస్తూ కాకినాడలో ఉన్న అన్ని పాస్టర్ అసోసియేషన్స్, అన్ని క్రిస్టియన్ అసోసియేషన్స్, అన్ని సంఘాలందరూ కలిసి ఈ ఈవెంట్ని ఈరోజు కాకినాడలోని మా అంకిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని ఇక్కడ ఆనంద భారతీయంలోని చేశాం. ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా, ఆశీర్వాదకరంగా మరి నిర్వహించినటువంటి ఏఐసీసీ కమిటీ వారందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ప్రోత్సహించిన అన్ని పాస్టర్స్ ఫెలోషిప్స్ యొక్క సహకారాన్ని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. ముఖ్యంగా సంఘాలతో వచ్చారు, అనేక మంది విశ్వాసులు వచ్చి మేమందరం పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేస్తూ మా పట్టణానికి గొప్ప శాంతి సమాధానాలు రావాలని, భారతదేశము శాంతి సమాధానాలతో అభివృద్ధి పొందాలని, అలాగే యేసు కొరకు భారతదేశం రక్షించబడాలని కోరుతూ ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి ప్రజలందరూ, గవర్నమెంట్ అధికారులు మాకు ఇచ్చిన సహకారాన్ని బట్టి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. కన్వీనర్గా ఉన్నారు, వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా జిల్లా అధ్యక్షులు, మా ఏఐసీసీ ప్రెసిడెంట్గా ఉన్న బ్రదర్ రిక్కీ గూటం గారు, వారికి కూడా అందరి తరఫున మరి కాకినాడ క్రైస్తవ సమాజం అంతటికీ కూడా ప్రభువు పేరట నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మరి ముఖ్యంగా కాకినాడ 2 టౌన్ పోలీస్ ఎస్ఐ గారు, నాయక్ గారు, వారి యొక్క పర్మిషన్స్ తో మరి ప్రభుత్వం వారి యొక్క అంగీకారంతో జరిగిన యొక్క రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ఫుల్ గా జరిగించుకోవడానికి దేవుడు చూపించిన ఈ కృపను బట్టి నేను దేవునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను.